హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగా అఫీషియల్ అండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చెప్పు, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మోటివేషన్ లాగా అయితే అనిపిస్తుందండి. సో నేను లాంగ్ వీడియోస్ చేయకైతే మేబీ ఒక 15 days అయిందేమో అండి. సో ఎందుకంటే రైట్ సైడ్ కొంచెం నాకు పుప్పన్ను ఉందన్నమాట. ఆ పుప్పన్ను చాలా నొప్పి వేసింది. ఆ నొప్పి వల్ల నాకు ఇటు సైడ్ మొత్తం హెడేక్ వచ్చింది, దాంతో ఫీవర్ కూడా వచ్చింది. సో ఆ ఫీవర్లో ఆ నొప్పి వల్ల నేను ఇంట్లో పని చేసుకోలేకపోయినా. ఈ మధ్య మళ్ళీ పెట్టిన స్కూల్లో అడ్మిషన్ కూడా తీసుకున్నాను. స్కూల్లో అన్నం తిన్నావా? ఆడుకో. సో దానివల్ల అయితే నేను అసలు ఇంట్లో పని చేసుకోలేకపోయినా. ఈ ఇయర్ పిట్టుకి స్కూల్లో కొత్తగా అడ్మిషన్ తీసుకున్నా. సో అటు స్కూల్కి తీసుకెళ్ళడం, ఆయనను కొత్తగా నేడవడం, అక్కడ కూడా వీడియోస్ ఏం తీయాలండి. నేను చెప్తున్నా కదా, అసలు ఫీవర్ వల్ల అసలు ఏ వీడియోస్ నేను తీయలేదు. ఇక్కడ కొంచెం నేమ్ మిస్టేక్ ఉండే, సో అది చేయించడానికి కూడా ఆఫీస్కి అట్లా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా వీడియో వాళ్ళు తీయనిస్తారో లేదని చెప్పేసి నేను తీయలేదు. సో అసలు బర్త్ సర్టిఫికేట్ ఏం మిస్టేక్ అయింది ఏంటి, మనకు ఎలా మిస్టేక్, పిట్టి వాళ్ళ పప్ప తీసుకొచ్చిండు. సో బర్త్ సర్టిఫికేట్ ఏం మిస్టేక్ అయిందంటే, ఆయన నేమ్ వాళ్ళ ఫాదర్ నేమ్ మిస్టేక్ అయింది. సో అది రీకరెక్షన్ చేయించడానికైతే అది మిస్టేక్ అయింది. దానికోసం తిరగడం టైం వేస్ట్ అయింది. అసలు బర్త్ సర్టిఫికేట్ ఫస్ట్ టైం మనం ఎలా ప్రాపర్గా అప్లై చేసుకోవాలి, దాన్ని ఎలా కరెక్ట్గా అప్లై చేస్తే మనకు కరెక్ట్గా ఏ మిస్టేక్ లేకుండా అయితే వస్తుంది అని చెప్పేసి మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ నుంచి అసలు బర్త్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలి, ఏ మిస్టేక్ లేకుండా ఎలా అప్లై చేసుకోవాలని అయితే చెప్తా అండి. ఎందుకంటే నాకు అది ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మీకు చెప్తున్నా. సో ఒక్కరికైనా అది యూస్ అవుతుంది. ప్లీజ్ ఎవరికైనా అది ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక లాంగ్ వీడియో అయితే మంచిగా చేసి మీకు అర్థమయ్యేటట్టు అయితే నేను వీడియో పెడతాను అండి. సో ఇప్పటి నుంచి అయితే యూట్యూబ్లో మన వీడియోస్ ప్రాపర్గా రెగ్యులర్గా అయితే వస్తాయండి. చూడండి, నేను చాలా ఫీవర్ వచ్చింది, అసలు మాట్లాడలేకపోతున్నా. మొన్నటి వరకు అయితే చాలా ఫీవర్ వచ్చిందండి. ఒక 2 days నుంచి కొంచెం బెటర్. అందుకే ఇలా వీలు చేసుకొని కొంచెం వీడియో తీస్తున్నా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నా ట్రైపాడ్ కూడా విరిగిపోయింది, చూపిస్తున్నా. చూడండి, నా ట్రైపాడ్ విరిగిపోయింది. ట్రైపాడ్ కూడా విరిగిపోయిందండి. అది క్లాత్తో దారంతో కట్టినా కూడా అసలు అడ్జస్ట్ అవ్వట్లే. ఫెవికిక్తో అతకబెట్టినా అది అట్లా కూడా అవ్వట్లే. ఫోన్ పెట్టగానే ఆ బరువుకి అది పడిపోతుంది అన్నమాట. సో కొత్త ట్రైపాడ్ తీసుకోవాలి. మా హస్బెండ్ అంటున్నాడు, నువ్వు వీడియో చేయడం తక్కువ, నీకు వ్యూస్ రావడం తక్కువ, నువ్వు ఇన్వెస్ట్ చేయడం ఎక్కువ అంటే అది కూడా నిజమే కదండి. సో కానీ తీసుకోవాలి, ట్రైపాడ్ తీసుకోవాలి. ఇబ్బంది అవుతుందండి. ట్రైపాడ్ తీసుకోవాలి. సో ఆ ట్రైపాడ్ కూడా తీసుకోవాలి. కొంచెం లైటింగ్ ఫిట్ చేసుకోవాలి. ఇంతకుముందే చెప్పిన కదా లైటింగ్ కూడా ఫిట్ చేసుకోవాలని. సో లైటింగ్ ఫిట్ చేసుకోవాలి, ట్రైపాడ్ తీసుకోవాలి. సో ఇవన్నీ తీసుకొని ప్రాపర్గా అయితే ఇప్పటి నుండి రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను అండి. పెట్టిన స్కూల్లో వేయడం, స్కూల్కి తీసుకెళ్ళడం, కొంచెం దూరం ఉంది, స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళడం, వాళ్ళ డాడీ లేకపోతే నేనే తీసుకెళ్ళడం అవుతుంది. ఇంట్లో పని చేసుకోవడం, ఈ ఫీవర్ నాకు వీడియోస్ తీయడానికి అస్సలు కాలేదండి. ప్లీజ్ ఇప్పటి నుంచి అయితే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో
సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్గా అయితే వస్తాయండి. సో చెప్పినగా బర్త్ సర్టిఫికేట్ గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి, బూచి చేసినా సరే ఎలా అప్లై చేసుకోవాలి, ఏ మిస్టేక్ లేకుండా మళ్ళీ ఆఫీస్లో చుట్టూ తిరగకుండా ఎలా మనకు కరెక్ట్గా రావాలని చెప్పేసి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో అయితే మీకు తప్పకుండా పెడతా అండి. మీకు నిజంగా యూజ్ అవుతుంది ఆ వీడియో. సో నేనైతే నిజంగా బాబు బర్త్ సర్టిఫికేట్ కోసం ఫస్ట్ నుండి కూడా అది హాస్పిటల్లో కొంచెం మిస్టేక్ అయింది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అయితే అతను బర్త్ సర్టిఫికేట్ రావడానికి చాలా కష్టమైంది. నానా కష్టాలు వాడి నేను బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చిన అది దాంట్లో మిస్టేక్ అయింది మళ్ళీ. సో అదేం జరిగింది ఏంటి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా లాంగ్ వీడియో మీకు అర్థమయ్యేటట్టు అయితే మంచిగా ఫస్ట్ నుంచి అయితే మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. సో నాలాగైతే మిస్టేక్ చేయకండి. అమ్మ స్కూల్ అడ్మిషన్ కూడా ఇవ్వనన్నారు బర్త్ సర్టిఫికేట్ కరెక్ట్ లేకపోవడం వల్ల. సో నేను రిక్వెస్ట్ చేసి అయితే బర్త్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తా అని చెప్పేసి అడ్మిషన్ తీసుకున్నా. సో అది రీకరెక్షన్ చేయించుకున్నా. అమ్మ వచ్చింది, అది సబ్మిట్ కూడా చేసిన. అట్లా అయిపోయిందండి. సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ వస్తాయి. మీరు ఎలాంటి వీడియోస్ నేను పెట్టాలనుకుంటున్నారు? కుకింగ్ వీడియోస్ పెట్టాలా, సో డైలీ వ్లాగ్స్ పెట్టాలా చేయండి. ఆ వీడియోస్ కూడా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఖచ్చితంగా. నేను ఎక్కువ కొంచెం లైటింగ్ ఫిట్ చేసిన తర్వాత మనం ట్రైపాడ్ తీసుకున్న తర్వాత కొంచెం వీడియోస్ అయితే మంచిగా పెట్టడానికి ట్రై చేస్తాను. సో మీకు వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏనుగు పిట్టిదైతే స్కూల్ బ్యాగ్ అండి, బాగుంది కదా. ఆ రోజు షార్ట్ వీడియో పెట్టినా అనుకుంటే ఈ బ్యాగ్ తీసుకున్నప్పుడు డిమార్ట్లో పిట్టు బ్యాగ్ స్కూల్ బ్యాగ్ తీసుకున్నాడు అని చెప్పేసి అన్నా కదా. ఇదే అండి స్కూల్ బ్యాగ్ తీసుకెళ్తున్నాడు. మంచి స్కూల్కి అయితే మంచిగా వెళ్తున్నాడు అండి, ఏడవట్లే అసలు. ఫస్ట్ డే ఏడ్చిండు, తర్వాత నెక్స్ట్ డే కొంచెం లైట్గా, తర్వాత డే నుంచి అసలు నేను వద్దాను ఈరోజు ఉంటావా ఇంటి దగ్గర అన్నా కూడా వెళ్తున్నాడు. అస్సలు ఉంటాను అనట్లేదు, వెళ్ళిపోతున్నాడు స్కూల్కి. సో స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడు హాఫ్ డేస్ అయితే నడుస్తున్నా. మేబీ ఫస్ట్ నుంచి ఫుల్ డే అనుకుంటా. బాస్కెట్ అండి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే స్నాక్స్ తీసుకెళ్తున్నాను, లంచ్ తీసుకెళ్ళట్లే. ప్రజెంట్ అయితే ఇంకా స్నాక్సే తీసుకెళ్తున్నాడు, లంచ్ బాక్స్ ఏం తీసుకెళ్ళట్లేదు. ఇంకా ఫుల్ డే పెట్టినప్పుడు అయితే అప్పుడు లంచ్ అండ్ స్నాక్స్ రెండు పంపించాలి. ఇంకా అప్పుడు పని ఎక్కువ అయిపోతుంది నాకు, ఎందుకంటే తొందరగా వంట చేయాలి, అన్నీ పెట్టియాలి నెక్స్ట్ కాబట్టి. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. సో మీకు అరవకండి. సో మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.